అన్నా వద్దన్నా, నన్ను ఏం చేయొద్దన్నా, నన్ను ఏం చేయకన్నా, నేను ఇంకెప్పుడు చేయనన్నా, వద్దన్నా. రాయ్ అన్నా 2 సంవత్సరాల నుండి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు చెప్పి నన్ను మోసం చేశావు. నేను ఒక్కసారే చెప్తాను, ఒక్కసారే వార్నింగ్ ఇస్తాను. 10 దాటితే వద్దన్నా అన్నా అన్నా. చావును పరిచయం చేస్తాను. రాయ్ అన్నా వాసుదేవ్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టుకుని వచ్చావా? వెళ్ళానన్నా, కానీ సంతకం పెట్టను అన్నాడు. నా గురించి చెప్పావా? చెప్పానన్నా. చేయలేదా? సంతకం పెడతాడో చిత్రగుప్తుడి చేత చావు చీటి మీద సంతకం పెట్టించుకుంటాడో తేలుద్దాం. వెళ్దాం పదా. లేదన్నా, ఆయన ఇక్కడికి వస్తా అన్నాడు. ఏంటి, నన్ను కలవడానికి డైరెక్ట్గా నా దగ్గరికే వస్తాన్నాడా? అంత ధైర్యం ఉందా? రాని రాని రాని. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడు. ఈరోజు పండుగ శ్రీరామనవమి. ఆ సీతారాముల కళ్యాణానికి దుర్ముహూర్తం రాకముందే గుడిలో అడుగు పెడతానని నేను మా అమ్మకి మాటిచ్చాను. సో నువ్వు చెప్పడానికి 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బహుశా ఈ పండగ రోజు నీ టైం బాగాలేదనుకుంటా. అందుకే ఈ దుర్గాదాస్కే టైం ఇస్తున్నావు. నేనేంటో నీకు తెలియదని అర్థమవుతుంది. అందుకే పాపం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,